శ్రీమహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. రవి కుజుల యొక్క కలయిక అంటే ఒకే రాశిలోకి రవి కుజులు ఇద్దరూ కూడా సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఇది మనకి ఈ ఏదైతే ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడు మనకి ధనుస్సు రాశిలో ఉండి తదనంతరం మకరంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఈ మకరంలో ప్రవేశించడం అనేది కుజుడికి ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో, ఆ యొక్క స్థానం ఏదైతే ఉందో అది ఉచ్చస్థితిగా చెప్పవచ్చు. అయితే కుజుడికి అక్కడ శనికి ఇద్దరూ కూడా శత్రువులు, మిత్రక్షేత్రం అయితే ఏమీ కాదు. ఇదే సమయంలో అక్కడ ఆల్రెడీ రవి సంచరిస్తూనే ఉన్నాడు మకరంలో. అయితే ఇక్కడ రవి కుజులు ఇద్దరూ కూడా మనకి మకర రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. సహజంగా రవి కుజులిద్దరూ కూడా మిత్రులైన కుజుడికి ఉచ్చక్షేత్రం అయినా కూడా మనకి అక్కడ చూసుకున్నప్పుడు రవి కుజులు ఇద్దరికీ కూడా మనకి ఒకే నక్షత్రంలో ఏమీ ఇద్దరూ సంచారం చేయడం అనేది జరగట్లా. విడివిడిగానే ఉన్నారు మనకి, కానీ ఒకే రాశిలో. అంటే వాళ్ళకి ఇప్పుడు కుజుడు వేరే నక్షత్రంలో సంచారం చేస్తుంటే రవి వేరే నక్షత్రంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇద్దరూ ఒకే నక్షత్రం మీద అయితే సంచారం అనేది జరగట్లేదు, కానీ ఒకే రాశిలో ఉన్నారు, శత్రుక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి కాస్త ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకునే ముందర అసలు కారకత్వాలు కానీ చూసుకుంటే రవి ఆత్మకారకుడు, అంటే తండ్రికి సంబంధించిన వాడు. అలాగే రవి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, రాజకీయాలు, ఎక్కువగా విల్ పవర్, అంటే ఏదైనా ఒక క్రమబద్ధీకరణ, ఒక పని చేయాలన్నప్పుడు ఒక రకమైన ఏదో రకంగానే ఆ పనిని సమయానికి చేసుకోవడం. అలాగే అహంకారం, మామూలుగా మనం చూసుకున్నప్పుడు కూడా జ్యోతిష శాస్త్రంలో రవిని రాజుగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కుజుడు కానీ చూసుకున్నప్పుడు సైన్యాధ్యక్షుడు, అంటే రవి ఏదైతే ఆర్డర్ వేస్తాడో దాన్ని కుజుడు ఇంప్లిమెంట్ చేస్తాడు. కాబట్టి సహజంగా ఈ యొక్క కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎక్కువగా కోపము, క్రోధము, అలాగే యుద్ధానికి సంసిద్ధమైన వాడిలా ఎప్పుడు ఉండడము, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఈ రెండూ కూడా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క రవి కుజులు ఇద్దరూ కూడా అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు. అంటే ఇద్దరూ కూడా చాలా వేడిగా, అంటే అగ్నితత్వానికి సంబంధించినప్పుడు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా ఒక అహంకారం, ఒక దర్పము ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి గ్రహాలు రెండు కూడా ఇక్కడ మనకి ఏమవుతున్నాయి అంటే ఈ యొక్క మకర రాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ సహజంగా ఈ రవి కుజులు ఇద్దరూ కూడా కలిసినప్పుడు ఎలా ఉంటుంది అంటే కుజుడు భూకారకుడు, అలాగే రవి అగ్నితత్వానికి సంబంధించిన వాడు, గవర్నమెంట్, రాజకీయాలు ఇలాంటివి. కాబట్టి ఎక్కువగా యుద్ధాలు, యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు లేదా భూకంపాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అంటే అలాంటి ఛాయలు కాస్త ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఈ సమయంలో అంటే ఈ కుజురవులిద్దరూ ఏదైతే ఉన్నారో ఈ నిడివి ఈ 8 రోజులు, అంటే ఇంచుమించు మనకి ఈ ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మనకి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఈ యొక్క వీళ్ళు ఏదైతే నిడివి ఉందో ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు మనకి ఈ యొక్క షష్టమ స్థానంలో 2 గ్రహాలు, పాపగ్రహాలైనా సరే 2 గ్రహాల యొక్క సంచారము, అందులో శత్రుక్షేత్రంలో అయినా కూడా వీళ్ళకి విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతోంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ రవి కుజులు ఇద్దరు పాపగ్రహాలే కాబట్టి ఈ 2 యొక్క కలయిక వల్ల సింహరాశి వాళ్ళకి చాలా కలిసి రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం, సినీ, కళా, రాజకీయ రంగాలు కావచ్చు, అలాగే కుజుడికి సంబంధించిన భూ వ్యాపారస్తులు కావచ్చు, సిమెంటు, ఇసుక ఇలాంటి పని చేసేవాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి ఇనప పనిముట్లు చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ధనయోగం అనేది కలుగుతుంది. తప్పనిసరిగా వీళ్ళకి శత్రు వృద్ధి ఏదైతే ఇప్పటి వరకు జరిగిందో శత్రువులు తగ్గడం కూడా కనబడుతోంది. అలాగే వీళ్ళకి ఈ రవికి సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఈ
స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, అలాగే రాజకీయం కావచ్చు, దీంట్లో ఎవరో పదవుల కోసం చూసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం. ముఖ్యంగా కుజుడి యొక్క కలయిక అందులో ఉచ్చస్థానంతో కలిసి ఉండడం వల్ల వీళ్ళకి ఆరోగ్య స్థితిగతులు గతంతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే అవి కూడా మెరుగున పడడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రవి యొక్క శత్రుక్షేత్రంలో రవి ఉన్నా కూడా వీళ్ళకి ఎక్కువగా ఈ యొక్క ఆరోగ్యపరంగా వీళ్ళు ముందుకు వెళ్ళడం వల్ల ఉత్సాహంతో పనులకు ముందుకు వెళ్ళడం, ధనధాన్య వృద్ధి కలగడం, అలాగే నూతన వస్త్రాలు, ఇలాగే శత్రువు యొక్క భారం తగ్గడం, ఇలాంటివి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో, ముఖ్యంగా ఏదైనా చేసేటప్పుడు అంటే కొత్తగా ఏవైనా పనులు చేపడుతున్నారో ఆ పనులు చేపట్టే వాటిల్లో దిగ్విజయం సాధించడం, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క రవి కుజుల యొక్క కలయిక వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే కాస్త శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల కొద్దిగా మధ్యలో చిన్న చిన్న మనకి ఆటంకాలు ఏర్పడినా ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్లో మాత్రం మీరు ఏదైనా పనులు కొత్తగా మొదలెట్టాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఈ రవి కుజుల యొక్క కలయిక ఉన్న సమయం ఏదైతే ఉందో అది మాత్రం మంచి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ రవి కుజుల యొక్క కలయిక కానీ చూసుకున్నప్పుడు మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఈ రవి ఆత్మకారకుడు కుజుడు వచ్చేటప్పటికి మనకి సంజ్ఞాదక్షుడు అని. సహజంగా ఈ సమయంలో జరిగే ప్రకృతి వైపరీత్యాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే సహజంగా మానవ తప్పిదాలతో జరిగే ఇబ్బందులు, పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి అందులో శత్రుక్షేత్రంలో కాబట్టి. అయితే ఇవి గోచార ఫలితాలుగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఈ గ్రహాల ప్రస్తుతం ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చెప్పుకునే ఫలితాలు గోచార ఫలితాలు. ఇలాంటి గోచార ఫలితాల్లో మనకి మంచి చెడు రెండూ ఉంటాయి. అంటే కొన్ని రాసుల వాళ్ళకి శుభ ఫలితాన్ని, కొన్ని రాసుల వాళ్ళకి ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి అశుభ ఫలితాలని ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మ జాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ గోచార ఫలితాలు కేవలం మనకి ఏదైనా కొంతవరకు సూచన ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ సమయంలో ఈ పని చెయ్యి, ఈ సమయంలో ఈ పని చెయ్యొద్దు, దీనివల్ల నష్టం జరుగుతుంది, దీనివల్ల లాభం జరుగుతుంది అని గోచార ఫలితాలు కానీ జన్మజాతక ఫలితాలు కానీ చెప్పేది ఒకటే. అయితే ఇక్కడ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అనేవి తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రభావం అనేది గోచారంతో పాటుగా జన్మజాతక ఫలితాల్లో కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి జరిగే మహర్దశలు కావచ్చు, అంతర్దశలు కావచ్చు, ప్రత్యంతర్దశలు కావచ్చు, ఈ వీటితో పాటుగా కొంత కర్మ ఫలితం కూడా మన మీద ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మనకి ఇప్పుడు మనం చెప్పుకునే రవి కుజుల యొక్క కలయిక వల్ల అనేది కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అశుభ ఫలితాలు ఉండడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కామన్గా చూసుకున్నప్పుడు ఈ రవి అనేది మనకి ఆరోగ్య ప్రదాత. అలాగే మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏదైనా సరే ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆరోగ్యకారకుడు. అలాగే కుజుడు కూడా కొంత తన యొక్క ఏదైతే ఈ యొక్క యుద్ధ రంగానికి దీనికి దానికి సంబంధించిన వాడు, దానికి సంబంధించిన వాడు. కాబట్టి ఇలాంటి గ్రహాలు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అంటే ఈ ఏదైతే కుజుడికి సంబంధించిన భూముల్లో వ్యాపారాలు కానీ ఇలాంటివి చేసే వాళ్ళందరికీ కూడా కొంత కలిసి రావడం, అంటే ఉచ్చస్థితే కదా, కొద్దిగా కలిసి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా అందుకనే పూర్తిగా ఎప్పుడైతే తెలుస్తాయో దాన్ని బట్టి మనకి శుభ ఫలితాలు అంటే ఆ వ్యక్తి జాతకస్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ జాతకస్తుడు ఆ సంపూర్ణ ఫలితాన్ని పొందడం. అందులోనూ ఇండివిజువల్ జాతకం చూపించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ గోచారము మరియు ఈ యొక్క జన్మజాతకము రెండు క్లబ్ చేసి చూడడం వల్ల జ్యోతిష్యుడు మీకు కరెక్ట్ రెమెడీ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే కరెక్ట్గా పరిష్కార మార్గాలు చెప్పడం ద్వారా మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో కార్యక్రమాల కోసం అవన్నీ సరియైన సమయానికి మీరు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.